ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్విలా మాట్లాడటం నాకు నచ్చలేదు. మాట్లాడటం మానేస్తావా? అత్తయ్య! అవునే. అమ్మా, మీరైతే చాలా మంచి పని చేశారు. ఎంతకీ పంతులు గారు ఎంతసేపట్లో రావచ్చు? ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తానన్నారండి. అమ్మా గుండమ్మ, వీళ్ళిద్దరూ నిశ్చితార్థం కాకుండానే ఆల్రెడీ పెళ్ళైన కొత్త జంటలాగా కలిసిమెలిసి తిరుగుతున్నారు. నిజమా అండి? మా నాన్నమ్మ ఎందుకు అబద్ధం చెప్తుంది మేడం? తను చెప్పేది నిజం. నా పెళ్లి విషయంలో మీరిద్దరూ నోరు తెరిస్తే అరడజన్ అబద్ధాలే కదరా. అమ్మా పల్లవి, వెళ్ళి అమ్మా నాన్నలకు కాఫీ తీసుకురా. అదేంటి అలా అల్లుడు వెళ్ళిపోతున్నాడు? సిగ్గు బాబు, సిగ్గు. అయ్యో, అలాగే నిలబడిపోయారేంటి? కూర్చోండి. మా ఇంటికొచ్చి మాకు మర్యాదలేమీ చేయక్కర్లేదు. మీరు కూర్చున్నారుగా, కూర్చోండి. ఇంకేంటి అత్తయ్య గారి విశేషాలు? ఏముంది బాబు, వీళ్ళిద్దరికీ ఎంత తొందరగా పెళ్ళైపోతే ఒక పిల్లనో పిల్లాడినో కనిచ్చేస్తే వాళ్లతో ఆడుకోవాలని ఎదురు చూస్తున్నాను. మమ్మీ, ఏంటి మమ్మీ తాంబూలాలు పట్టుకొచ్చేసారు, నిశ్చితార్థం అంటారేంటి? నాకు ఇప్పుడే కదరా తెలిసింది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా తాంబూలాలు ఎందుకు తీసుకొచ్చారని పెద్ద గొడవ చేద్దామనుకున్నాను. కానీ మధ్యలో మీ బామ్మే. అవును, బామ్మే సగం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ బండదానికి ఇచ్చి నన్ను అంటగట్టాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పుడేం చేయాలి మమ్మీ? పంతులొచ్చేసి నిశ్చితార్థం అంటే? ఎందుకు అందరూ టెన్షన్ పడుతున్నారు? వాళ్ళొక విధంగా తాంబూలాలు పట్టుకొచ్చి మనకి హెల్పే చేశారు. నీకేమైనా మతిపోయిందా? లేదా ఆంటీ, వీళ్ళిద్దరి నిశ్చితార్థము పెళ్లి జరగకూడదనే కదా మనం అనుకుంటుంది. డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకొచ్చి హాల్లోకి వచ్చి కూర్చుంటే మనకి హెల్ప్ చేశారంటావేంటి అక్షిత? అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. బావగారికి ఆ పల్లవికి నిశ్చితార్థం ముహూర్తాలు పెట్టడానికి ఆ పంతులు గారిని పిలిచాము, ఆయన వస్తున్నారు అని చెప్పారు కదా. చెప్తే ఆయన వస్తాడు, కానీ నిశ్చితార్థం ముహూర్తం మాత్రం పెట్టడు. ఏంటి నువ్వు అంటున్నది? నిజమా ఆంటీ? మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఒకే పంతులు గారికి చెబుతాం. మాకు రెగ్యులర్ గా వచ్చేది ఆయనే. ఐ థింక్ నాకు తెలిసి ఆయన్నే పిలిపించుంటుంది. ఎందుకంటే ఆయనంటే మా గుండమ్మకి సెంటిమెంట్. అయితే పంతులు గారు ఇక్కడికి రాకముందే మనమే పంతులు గారి దగ్గరికి వెళ్లి కలుస్తాం. ఆయన వస్తాడు, ముహూర్తాలు చూస్తాడు, ఇద్దరి జాతకాలు చూస్తాడు. కానీ ఇద్దరి జాతకాలు కలవట్లేదు అని చెప్పిస్తాం. పెళ్లి ఆగిపోవడానికి జాతకాలు కలవట్లేదు అనడం కంటే పెద్ద కారణమే ఉంటుంది. అవును, కరెక్టే కదా. జాతకాలు కలవలేదంటే బామ్మ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే నానమ్మకి జాతకాలంటే మరీ పిచ్చి. అందుకే వీళ్ళ జాతకాల పిచ్చిని, వీళ్ళ ఆత్రాన్ని మనం క్యాష్ చేసుకుందాం. ఇదే కరెక్ట్ ఐడియా మమ్మీ. అవును, నాకు అదే అనిపిస్తోంది. అయితే మీరిద్దరు వెళ్ళి పంతులు గారిని కలిసి ఆయన్ని మేనేజ్ చేయండి. ఓకే ఆంటీ. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. చరణ్, నువ్వేమీ టెన్షన్ పడకు నాన్న. అక్షిత చెప్పింది విన్నావు కదా. పంతుల్ని ఎలాగోలా వీళ్ళు మేనేజ్ చేస్తారు. నువ్వైతే గనక ఈ నిశ్చితార్థం ఇష్టం అన్నట్టే ఎప్పుడెప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుందా అన్నట్టుగా వెయిట్ చేస్తూ కనపడాలి. నేను కూడా అలాగే చేస్తాను. పెళ్లి చేసుకోవాలని అంటే భయపడతాను గాని ఎలాగో జరగని దానికి నటించమంటే ఇరగ తీసేస్తాను మమ్మీ. పంతులు గారు. అమ్మా అక్షిత, నువ్వా? బాగున్నావమ్మా? బానే ఉన్నాను పంతులు గారు. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? నేనే మీ ఇంటికని బయలుదేరాను. తెలుసు పంతులు గారు. ఈ అమ్మాయి మా ఆడపడుచు. ఓ, అదేనమ్మా, మీ పెద్దమ్మగారు వాళ్ళ అమ్మాయి పల్లవికి, చరణ్ అనే అబ్బాయికి
నిశ్చితార్థ ముహూర్తం పెట్టాలని చెప్పారు. పల్లవి మా పెద్దమ్మ కూతురు అని ఎవరు చెప్పారు పంతులు గారు? అంటే సొంత కూతురు కాకపోయినా వాళ్ళు తనని అలాగే చూసుకుంటారు కదమ్మా. అక్షిత, మనం వచ్చిన పని గురించి చెప్పు. మ్మ్. పంతులు గారు, మా పెద్దమ్మ పిలిచింది కాబట్టి మీరు మా ఇంటికి రండి. కానీ నిశ్చితార్థ ముహూర్తం మాత్రం పెట్టకూడదు. అదేంటమ్మా? ఆ అబ్బాయి అమ్మాయి జాతకాలు అస్సలు కలవలేదు పంతులు గారు. ఆ విషయం పంచాంగం చూసి నేను కదా చెప్పాలి. అదే చెప్తున్నాం. ఇదే డైలాగు పంచాంగం చూసి మీ నోటితో మీరే చెప్పాలి. అంటే అబద్ధం చెప్పాలా? నిజాన్ని దాచాలి. సన్విక, హ్మ్. పంతులు గారు, మేమెందుకు ఇలా చెప్తున్నాం, ఎందుకు మిమ్మల్ని అలా చెప్పమంటున్నాం అనే దానికి కారణాలేమీ అడగొద్దు. వాళ్ళ పెళ్లి జరగడం మా అత్తయ్య గారికి గాని చేసుకునే మా బావగారికి గాని ఎవ్వరికీ ఇష్టం లేదు. అబ్బాయికి ఇష్టం లేనప్పుడు మరి ఆ మాట గుండమ్మ గారితో చెప్పొచ్చు కదా. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు? చెప్పింది కదా కారణాలు అడగద్దు అని. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు వచ్చి మేము చెప్పినట్టు చేస్తే ఈ డబ్బు మీదే. ఇదే కాదు, ఇంతకి రెండింతలిస్తాం. అమ్మా, నేను ఈ వృత్తిని దైవంగా నమ్ముకుని బ్రతుకుతున్నవాణ్ణి. నేను ఇలా మోసం చేయలేనమ్మా. పైగా మీ పెద్దమ్మ వాళ్ళు నన్ను ఎంతగానో నమ్ముతారు. మిమ్మల్ని నమ్ముతారు, మీరు చెప్పే మాటల్ని నమ్ముతారు కాబట్టే మాకు ఫేవర్గా చెప్పమంటున్నాం. చూడండి పంతులు గారు, మా మాట వినకుండా మీరొచ్చి జాతకాలు చూసి కలిసాయి అనే నిజాలు చెప్పినా మీరు ముహూర్తాలు పెట్టగలరు గాని పెళ్ళైతే జరగదు. మీరు వాళ్ళిద్దరి జాతకాలు కలిశాయని చెప్పినా రేపు మీకంటే ఇంకొక పెద్ద పంతుల్నో సిద్ధాంతినో తీసుకొచ్చి వాళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవలేదు అని అబద్ధం చెప్పిస్తాం. దాంతో వాళ్ళల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకండి? మీరు ఒక్క మాట చెబితే 1,00,000 రూపాయలు. మీరు ఎన్ని పెళ్లిళ్లు చేస్తే, ఎన్ని శుభకార్యాలకు ముహూర్తాలు పెడితే ఇంత డబ్బొస్తుంది చెప్పండి? మేము మీ విద్యని అమ్ముకోమనట్లేదు. ఇష్టం లేని పెళ్లికి నిశ్చితార్థ ముహూర్తం పెట్టి మా బావగారి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అంటున్నాను. అయినా ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడొచ్చు అని దేవుడే చెప్పాడు కదండి. డబ్బులు మీరు తీసుకుని అబద్ధం చెప్తారా, లేదా మా డబ్బులు మేము తీసుకుని వెళ్ళిపోయి మాకు నచ్చినట్టు చేసుకోమంటారా? 1,00,000 రూపాయలు పంతులు గారు. మేం చెప్పినట్టు చెబితే ఇంకొక 1,00,000 వస్తుంది. పంతులు గారికి ఆ అబద్ధం చెప్పడం ఇష్టం లేదనుకుంటా. సాన్విక, పద వెళ్దాం. అమ్మా